హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ విరోహిమాస్ కిచెన్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నది క్రిస్పీ దోశ రెసిపీ అండి. మనం నార్మల్గా వెట్ గ్రైండర్లో రుబ్బితేనే క్రిస్పీగా దోశలు అనేవి వస్తాయని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. కానీ మిక్సీలో కూడా మనం కొన్ని టిప్స్ ఫాలో అవుతూ చేసుకుంటే గనక మనకి వెట్ గ్రైండర్లో ఎలా అయితే రుబ్బితే మనకి క్రిస్పీగా దోశ వస్తుందో అలానే మిక్సీలో రుబ్బినా కూడా వస్తాయి. అది ఎలాగో ఏంటో ఈ వీడియో మీరు ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే టిప్స్తో సహా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ టిప్స్ కనుక మీరు కూడా ఫాలో అయ్యి పిండి అనేది రుబ్బుకొని దోశలు వేసుకుంటే ఇలానే చూసారు కదా, చాలా క్రిస్పీగా పల్చగా వస్తాయి. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం దోశ బ్యాటర్ కోసం ఒక గిన్నెలోకి ఒక కప్ మినపగుళ్ళని, 2 కప్పుల వరకు ఇడ్లీ రైస్ని తీసుకోవాలి. అలానే ఒక పావు కప్పు వరకు పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ వరకు మెంతులు, ఒక 1/2 కప్ వరకు సగ్గుబియ్యాన్ని తీసుకొని వీటిని శుభ్రంగా 4-5 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. అలా వాష్ చేసుకున్నాక నానబెట్టుకోవడానికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని ఇలా మనకు కనిపించాలన్నమాట లోపల మనం ఏం వేసామో. అలా 4-5 టైమ్స్ అయినా మనం ముందుగా వాటిని వాష్ చేసుకోవాలి. వీటిని పక్కన పెట్టి ఉంచుకోండి. ఇప్పుడు అదే కప్తో ఒక కప్ వరకు అటుకులను తీసుకొని వీటిని కూడా ఒక 2 టైమ్స్ వాష్ చేసుకున్నాక మనం పిండిని రుబ్బే గంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి. అటుకులు త్వరగా నానిపోతాయి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనం ఆఫ్టర్నూన్ చేయాలండి. ఇది నేను రుబ్బేది నైట్ కాబట్టి నాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా దోశలు వేసుకుంటున్నాను కాబట్టి నేను వీటిని కనీసం 6 అవర్స్ అయినా నానబెట్టుకోవాలి. దానికోసం నేను ఆఫ్టర్నూన్ 2:30 ఆ టైంకి నేను నానబెట్టుకుంటున్నాను. అటుకులు మాత్రం రుబ్బే 1 అవర్ బిఫోరే నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఇవన్నీ నానిపోయాయి. వీటిని మిక్సీ జార్లో వేసుకొని బాగా ఫైన్గా రుబ్బుకోవాలి. మిక్సీ మొత్తం నిండిపోయేంత వరకు మనం వీటిని వేయకూడదండి. హాఫ్ వరకే ఫిల్ అయ్యేటట్టు వేసుకోవాలి. అప్పుడే మనకి స్మూత్గా బ్లెండ్ అవుతుంది పప్పు ఇవన్నీ కూడా. ఇలా మనం వేసుకున్నాక ఐస్ వాటర్ కానీ క్రష్డ్ ఐస్ కానీ ఐస్ క్యూబ్స్ ఉంటే వాటిని కానీ యాడ్ చేసి మనం రుబ్బడం వల్ల మనకి పిండి అనేది ఎక్కువ వేడెక్కిపోకుండా, మిక్సీ కూడా వేడెక్కిపోకుండా స్మూత్గా ఎక్కువ సేపు బ్లెండ్ చేసుకోవడానికి మనకి కంఫర్టబుల్గా ఉంటుంది. నేను ఇక్కడ ఐస్ వాటర్ని యూస్ చేసుకుంటున్నాను. నేను నానబెట్టుకున్న బియ్యం పప్పుతో హాఫ్ వరకు అటుకుల్ని నానబెట్టుకున్నవి కూడా వేసేసానండి. ఒక ఫస్ట్ బ్యాచ్తో వీటిని గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇది మనకి చాలా స్మూత్గా బ్లెండ్ అవ్వాలి ఇలా అనమాట. దీంట్లో మీకు ఎయిర్ బబుల్స్ కనిపిస్తున్నాయి కదా, ఇలా బ్లెండ్ చేసుకోవాలండి. మనకి పిండిలోనే ఇలా మనకి బబుల్స్ అనేవి రుబ్బినప్పుడే కనిపిస్తే మనం దోశ వేసేటప్పుడు ఇలానే మనకి చిన్న హోల్స్ అనేవి దోశలో మీకు కనిపిస్తాయి అన్నమాట. అలా రుబ్బితేనే మనకి పర్ఫెక్ట్గా మనం బ్లెండ్ చేసుకున్నట్టు అర్థం. ఇలా రుబ్బుకోవాలి స్మూత్గా. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకొని నెక్స్ట్ బ్యాచ్ కూడా అలానే హాఫ్ ఫిల్ అయ్యేటట్టు మనం బియ్యం నానబెట్టుకున్న బియ్యము పప్పు వేసేసుకొని మిగిలిన అటుకులను కూడా వేసేసుకొని బ్లెండ్ చేసేసుకోవాలి. సేమ్ ఇలానే స్మూత్గా బ్లెండ్ చేసుకోండి. ఇందులో నేను సగ్గుబియ్యం వేసానండి. సగ్గుబియ్యం వల్ల మీకు క్రిస్పీనెస్, సాఫ్ట్నెస్ అనేది దోశకు వస్తుంది. 1/2 టీ స్పూన్ మెంతులు యాడ్ చేయడం వల్ల మీకు కలర్ అనేది బాగా వస్తుందన్నమాట. దోశ కలర్ బాగుంటుంది. పచ్చిశనగపప్పు యాడ్ చేయడం వల్ల దోశ అనేది మనకి ప్యాన్కి అతుక్కోకుండా బాగా వస్తుందండి. అలానే ఇందులో మనం మినపగుళ్ళు బదులు పొట్టు మినపప్పు సెపరేట్గా నానబెట్టుకొని పొట్టు తీసేసి వేసుకోవచ్చు. లేదు అంటే కొంతమంది పొట్టుతోనే తినేవాళ్ళు అలా కూడా ఒకసారి వాష్ చేసేసుకొని 2 టైమ్స్ నీట్గా యూస్ చేయొచ్చు. అలానే ఇందులో నేను యూస్ చేసిన బియ్యం ఇడ్లీ బియ్యం అండి. మీరు దీనికి రీప్లేస్ చేస్తూ నార్మల్ రేషన్ బియ్యాన్నైనా యూస్ చేయొచ్చు. లేదు అంటే నార్మల్గా మీరు రోజు తినే బియ్యాన్ని యూస్ చేసుకోవచ్చు. బట్ ఇడ్లీ బియ్యంతో అయితే మీకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను సెకండ్ బ్యాచ్ కూడా కంప్లీట్ అయిపోయింది కదా, నాకైతే 2 బ్యాచెస్కి కంప్లీట్ అయిపోయిందండి. మీరు నానబెట్టుకునే దాన్ని బట్టి మీరు రుబ్బుకోండి. ఇప్పుడు నేను ఇది ఓవర్ నైట్ ఇలా మూత పెట్టేసి ఫర్మెంటేషన్కి నైట్ అంతా ఉంచేస్తున్నాను. మార్నింగ్ అయ్యేసరికి ఇలా చక్కగా మనకి పిండి బాగా పొంగి వస్తుందండి.
చూసారు కదా! ఇలా మనకి కొంచెం పిండి అనేది బాగా పొంగి వస్తుంది. కొంచెం మీరు పిండి పొంగడానికి వీలుగా ఉండే గిన్నెని లోతు ఉండే గిన్నెని తీసుకోండి. ఎందుకంటే పిండి కొంచెం పైకి పొంగుతుంది కాబట్టి. ఇప్పుడు ఈ బ్యాటర్‌ని మొత్తంలో మీరు సాల్ట్ అనేది మిక్స్ చేస్తే త్వరగా పులిసిపోతుంది. సో, మీకెంత బ్యాటర్ కావాలో అంత బ్యాటర్‌ని వేరే గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. మీరు ఎన్ని దోసలు వేసుకోవాలి అనుకుంటే అంత బ్యాటర్‌ని వేరే గిన్నెలోకి తీసుకున్నాక ఈ మిగిలిన బ్యాటర్‌ని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం తీసుకున్న పిండిలో సరిపడా సాల్ట్‌ని అలానే ఒక స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోండి. మీకు జీలకర్ర ఆప్షనల్, ఇష్టమైతే వేసుకోండి, లేదు అంటే స్కిప్ చేసేయచ్చు. లేదా దోస బ్యాటర్ మీరు పాన్ మీద స్ప్రెడ్ చేసినప్పుడు పైనైనా స్ప్రింకిల్ చేసుకోవచ్చు. నేను ఇలానే పిండిలో మిక్స్ చేసేస్తానండి. సో, నేను ఇలా మిక్స్ చేసేసుకొని ఇంకా నెక్స్ట్ దోసలనేవి వేసేసుకుంటాను. ఇప్పుడు దోసలనేవి వేసుకోవడానికి స్టవ్ పైన ఇలా దోస పాన్ పెట్టుకోండి. దోస పాన్ బాగా హీట్ అయ్యాక ఒకసారి ఇలా వాటర్‌ని స్ప్రింకిల్ చేసేయండి. ఈ వాటర్ అంతా కూడా ఆవిరైపోయేంత వరకు ఉంచి ఒక పావు టీ స్పూన్ ఆయిల్‌ని వేసుకొని టిష్యూ పేపర్‌తో గానీ కట్ చేసిన ఆనియన్‌తో కానీ మొత్తం ఆ ఆయిల్‌ని పాన్ అంతా స్ప్రెడ్ చేసేటట్టు ఇలా క్లీన్ చేసేసేయండి. ఇలా చేయటం వల్ల దోస అనేది చాలా బాగా మనకి స్ప్రెడ్ అవుతుంది. అలానే అతుక్కోకుండా వస్తుంది. నాన్ స్టిక్ అయినా లేదా క్యాస్ట్ ఐరన్ పాన్ అయినా దేంతో చేసినా కూడా ఇలా ఈ ప్రాసెస్‌ని ఫాలో అయితే మనకి వస్తుంది. ఇప్పుడు మనం దోస అనేది ఇలా నీట్‌గా స్ప్రెడ్ చేసేసి పల్చగా ఆయిల్ అనేది చుట్టూ మనం స్ప్రెడ్ చేసేసుకున్నాక ఇలా బాగా కాలిన తర్వాత తీసి చూస్తే మీకు చూడండి ఎంత ట్రాన్స్పరెంట్‌గా ఉందో. ఇలా ట్రాన్స్పరెంట్‌గా, క్రిస్పీగా మీకు దోసలనేవి వచ్చేస్తాయి. ఇలానే మిగిలిన దోసలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఆనియన్ దోసని వేస్తున్నాను. మీకు నచ్చినట్టు ఆనియన్స్‌ని గానీ, పచ్చిమిర్చిని ఇలా కరివేపాకు, కొత్తిమీర లేదు అంటే క్యారెట్ తురుము మీకు నచ్చినట్టు మీరు పైన స్ప్రింకిల్ చేసుకొని ఇలా వేసుకోండి. ఈవెన్ చిన్న చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని మీరు తీసుకోవచ్చు. ఇలా క్రిస్పీగా ఎన్ని దోసలు కావాలంటే అన్ని దోసలు వేసుకొని చక్కగా సర్వ్ చేసుకోండి మీకు నచ్చిన చట్నీతో. ఈ రెసిపీ గనుక మీకు బాగా అర్థమైంది, నచ్చింది అనుకుంటే శ్రీ విరోహిమాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. బాయ్, టేక్ కేర్.